అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన బుర్రను వేడెక్కించే సైన్స్ ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ వివరణ ద్వారా మన విశ్వం అసలు ఎలా పనిచేస్తుందో తెలిపే ఆ ప్రాథమిక నియమాలను విశ్లేషించుకుందాం. మనం రోజూ చూసే ఈ సాధారణ ప్రపంచం వెనక మన ఊహకు కూడా అందని ఒక విచిత్రమైన ప్రపంచం దాగి ఉంది. సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ప్రపంచంలోకి వెళ్ళి చూద్దాం. ఈ వివరణలో మనం ప్రధానంగా కవర్ చేయబోయే అంశాలు: భౌతిక శాస్త్రంలో ఉన్న రెండు ప్రపంచాలు, సూక్ష్మ ప్రపంచం, డబుల్ స్లిట్ ప్రయోగం, పరిశీలనతో మారే వాస్తవికత, ఎంటాంగిల్మెంట్ మిస్టరీ, ఇంకా చివరగా క్వాంటం సైన్స్ భవిష్యత్తు. ముందుగా మనం మొదటి అంశం భౌతిక శాస్త్రంలో ఉన్న ఆ రెండు ప్రపంచాలేంటో చూద్దాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయం ఒకటుంది. మనకి బాగా తెలిసిన క్లాసికల్ ఫిజిక్స్ ఒకవైపుంటే, ఊహకందని క్వాంటం ఫిజిక్స్ ఇంకోవైపుంది. మామూలుగా ఎవరైనా ఒక క్రికెట్ బంతిని విసిరితే అది ఎక్కడ పడుతుంది, ఎంత వేగంగా వెళ్తుందనేది మనం చాలా ఖచ్చితంగా లెక్కించొచ్చు, అవునా? కాని పరమాణువులు, ఎలక్ట్రాన్ల స్థాయికి వెళ్లేసరికి, అంటే క్వాంటం ప్రపంచంలోకి అడుగు పెట్టగానే ఈ రూల్స్ అన్నీ పటాపంచలైపోతాయి. అక్కడంతా ఊహకందని గందరగోళమే. ఇప్పుడు మన రెండో అంశం అదే ఆ సూక్ష్మ ప్రపంచంలోకి అడుగుపెడదాం. అసలు ఒక వస్తువును మొక్కలు చేసుకుంటూ పోయి కంటికి కనిపించని ఆ అతి చిన్న కణాల స్థాయికి వెళ్ళినప్పుడు ఈ ప్రకృతి నియమాలు ఏమైపోతాయి? అక్కడికి వెళ్లగానే మనకు తెలిసిన భౌతిక శాస్త్రం ఎందుకు ఒక్కసారిగా పనికిరాకుండా పోతుంది? దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. గాలిలో ఎగిరేసిన ఒక నాణెం కిందపడి ఆగిపోయినప్పుడు అది బొమ్మ, బొరుస అనేది మనం ఖచ్చితంగా చెప్పగలం. అది మనందరికీ తెలిసిన విషయమే. కాని అదే నాణెం గాలిలో వేగంగా గిరగిర తిరుగుతున్నప్పుడు చూస్తే అది బొమ్మగాదు, బొరుసుగాదు, ఒకేసారి ఆ రెండింటి కలయికలా అనిపిస్తుంది కదా. క్వాంటం ప్రపంచంలో కణాలు అచ్చం ఇలాగే ఉంటాయి. దీనినే సైంటిఫిక్ భాషలో క్వాంటం సూపర్పొజిషన్ అంటారు. అంటే మనం వాటిని ఖచ్చితంగా కొలిచే వరకు అవి ఒకేసారి అన్ని అవకాశాలలోనూ జీవిస్తూ ఉంటాయి. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. ఈ విషయాన్ని మరింత బాగా చెప్పటానికి ష్రోడింజర్ పిల్లి అనే ఒక ఫేమస్ థాట్ ఎక్స్పెరిమెంట్ గురించి చెప్పుకోవాలి. ఒక మూసి ఉన్న పెట్టెలో ఒక పిల్లి ఉందనుకుందాం. మనం ఆ పెట్టెను తెరిచి చూసే వరకు క్వాంటం రూల్స్ ప్రకారం ఆ పిల్లి బ్రతికే ఉంటుంది, అదే సమయంలో చనిపోయి కూడా ఉంటుంది. వినడానికి చాలా క్రేజీలా ఉంది కదూ. కాని క్వాంటం స్థాయిలో కణాలు నిజంగా ఇలాగే ప్రవర్తిస్తాయి. మనం గమనించేంతవరకు వాస్తవం అనేది ఎప్పుడూ ఫిక్స్ అవ్వదు. ఇక మూడవ అంశం భౌతిక శాస్త్ర చరిత్రలోనే అత్యంత సంచలనం సృష్టించిన డబుల్ స్లిట్ ప్రయోగం గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రయోగం ఎలా జరిగిందంటే, ముందుగా ఎలక్ట్రాన్ల లాంటి కొన్ని చిన్న కణాలను రెండు సన్నని చీలికల గుండా పంపించారు. అవి మామూలు ఘనపదార్థాలు కాబట్టి ఆ చీలికల గుండా వెళ్లి ఎదురుగా ఉన్న తెర మీద రెండు స్పష్టమైన గీతల్లాంటి ప్యాటర్న్ ఏర్పరచాలి. కాని అక్కడే ఒక మ్యాజిక్ జరిగింది. ఆశ్చర్యకరంగా నీటిలో అలలు ఎలాగైతే వ్యాపిస్తాయో అచ్చం అలాగే ఒక వేవ్ ప్యాటర్న్ లాగా ఆ కణాలు తెరమీద పడ్డాయి. అంటే ఒక సాలిడ్ కణం వెళ్లి నీటి తరంగంలా ప్రవర్తించిందన్నమాట. సైంటిస్టులు ఈ వింత ప్రవర్తనను వివరించడానికే వేవ్ ఫంక్షన్ అనే కాన్సెప్ట్ని వాడతారు. అంటే క్వాంటం ప్రపంచంలో ఒక ఎలక్ట్రాన్ ఖచ్చితంగా ఇక్కడే ఉంది అని ఎవరూ చెప్పలేరు. అది దేంతోనైనా గుద్దుకునేంతవరకు కేవలం ఒక ప్రాబబిలిటీ వేవ్లాగా, అంటే ఎక్కడైనా ఉండొచ్చు అనే అవకాశాల తరంగంలా వ్యాపించి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే అది ఒకే సమయంలో అనేక ప్రదేశాలలో ఉండే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ మన నాలుగవ అంశం పరిశీలనతో వాస్తవికత ఎలా మారుతుంది అనేది చూద్దాం. ఇది నిజంగా ఇంకో లెవెల్ అసలు. ఇంతకుముందు మనం చెప్పుకున్న డబుల్ స్లిట్ ప్రయోగంలో సైంటిస్టులు ఇంకో చిన్న ట్విస్ట్ ఇచ్చారు. ఏ ఎలక్ట్రాన్ ఏ చీలిక గుండా వెళుతుందో గమనించడానికి అక్కడ ఒక చిన్న డిటెక్టర్, అంటే ఒక కెమెరా లాంటిది పెట్టారు. మళ్ళీ అవే ఎలక్ట్రాన్లను పంపించారు. కాని ఇక్కడే అందరి బుర్రలు పాడైపోయే రిజల్ట్ వచ్చింది. ఆ కెమెరా తమను చూస్తోందని తెలియగానే ఆ ఎలక్ట్రాన్లు అప్పటివరకు చేసిన వేవ్ లాంటి యాక్టింగ్ ఆపేసి మళ్లీ నార్మల్ ఘనపదార్థాల్లా మారిపోయాయి. ఆ వేవ్ ప్యాటర్న్ కాస్త మాయమైపోయి మళ్లీ మామూలు రెండు గీతల్లా మారిపోయింది. ఇది అసలు ఎలా సాధ్యం? కేవలం మనం గమనిస్తున్నాం అనే ఒకే ఒక్క కారణంతో ఆ విశ్వం తన పద్ధతి మార్చుకుని ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకునేలా బలవంతం చేయబడుతోంది. అంటే మనం చూడనంతవరకు అది ఒక తరంగం, చూసిన మరుక్షణం అది ఒక కణం. మన పరిశీలనే ఆ కణాల ప్రవర్తనను పూర్తిగా మార్చేస్తోంది.
మనం చూసేంతవరకు ఈ విశ్వం ఎటూ తేల్చుకోకుండా అన్ని అవకాశాలను తనలో దాచుకునుంటుందని ఇది స్పష్టంగా చెప్తోంది కదా. ఇక 5వ అంశం క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ఒక అంతుబట్టని రహస్యం గురించి మాట్లాడుకుందాం. భౌతిక శాస్త్రంలోకెల్లా అత్యంత వింతైన కొంచెం భయపెట్టే కాన్సెప్ట్ ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఎందుకంటే రెండు కణాలు ఒకదానితో ఒకటి అనుసంధానమైపోయినప్పుడు వాటి మధ్య ఎంత దూరమున్నా సరే, అంటే ఒక కణం ఇక్కడ మన భూమి మీద ఉండి రెండో కణం వేరే గ్యాలక్సీ చివర ఉన్నా సరే, మనమిక్కడ ఉన్న కణాన్ని కదిపితే అక్కడ కోట్లాది కిలోమీటర్ల దూరంలో ఉన్న రెండో కణం కూడా ఏమాత్రం సమయం తీసుకోకుండా తక్షణమే ప్రభావితమవుతుంది. దీన్ని మనకు తెలిసిన లాజిక్తో పోల్చి చూస్తే సాధారణంగా ఈ విశ్వంలో కాంతి కంటే వేగంగా ఏదీ ప్రయాణించలేదు. సమాచారం వెళ్లడానికి కూడా సమయం పడుతుంది కదా. దీన్నే లోకల్ రియాలిటీ అంటారు. కాని ఈ క్వాంటమ్ కనెక్షన్ ఆ రూల్స్కి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వదు. ఉదాహరణకు, ఒక పెట్టెలో ఎడమచేతి గ్లౌజ్ ఉందని మనం చూసిన వెంటనే లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంకో పెట్టెలో ఖచ్చితంగా కుడిచేతి గ్లౌజే ఉంటుందని మనకు అప్పటికప్పుడే తెలిసిపోతుంది కదా. అంటే మనం చూసిన మరుక్షణమే ఆ రెండు కణాల పరిస్థితి ఫిక్స్ అయిపోతుంది, ఏమాత్రం సమయం తీసుకోకుండా. ఈ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఎంత నమ్మశక్యంగా లేదంటే ఒకానొక దశలో సాక్షాత్తు ఆల్బర్ట్ ఐన్స్టీన్ లాంటి జీనియస్ కూడా దీన్ని ఒప్పుకోలేదు. ఆయన దీన్ని స్పూకీ యాక్షన్ అట్ ఎ డిస్టెన్స్ అని పిలిచారు. అంటే దూరంలో జరుగుతున్న ఏదో ఒక దెయ్యపు చర్య అని ఆయన భావన. కాంతి కంటే వేగంగా ఏదీ వెళ్లలేదు కాబట్టి ఈ సిద్ధాంతం తప్పు అని ఆయన సందేహించారు. కాని 1997లో ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు ఇది పక్కా నిజమని నిరూపించారు. దానికి ముగింపుగా 2022లో ఈ విషయాన్ని ఆధారాలతో సహా నిరూపించిన 3 శాస్త్రవేత్తలకు ఏకంగా నోబెల్ బహుమతి కూడా వరించింది. సో ఇది 100% సైంటిఫిక్ ఫ్యాక్ట్. మరి ఇప్పుడు మన చివరి అంశం క్వాంటమ్ సైన్స్ భవిష్యత్తు గురించి చర్చించుకుందాం. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. సైంటిస్టులు ఇప్పుడు కేవలం ఈ సిద్ధాంతాల దగ్గరే ఆగిపోలేదు. ఈ విచిత్రమైన సూపర్ పొజిషన్ ఎంటాంగిల్మెంట్ రూల్స్ని వాడుకుని అత్యంత శక్తివంతమైన క్వాంటమ్ కంప్యూటర్లను తయారుచేస్తున్నారు. మామూలు కంప్యూటర్లు 0 లేదా 1 ఈ 2 బిట్స్తోనే ఆలోచిస్తాయి. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్యూ బిట్స్తో పనిచేస్తాయి. అంటే అవి ఒకేసారి అనేక సమాధానాలను ప్రాసెస్ చేయగలవు. మామూలు కంప్యూటర్లకు వేల సంవత్సరాలు పట్టే లెక్కలను ఇవి జస్ట్ నిమిషాల్లో సాల్వ్ చేసేస్తాయి. ఇది మన టెక్నాలజీ భవిష్యత్తునే మార్చేయబోతోంది. మనం ఇప్పటివరకు మాట్లాడుకున్న విషయాలన్నింటికీ ఇది ఒక అతి పెద్ద ముగింపు. చుట్టూ మనం చూసే ఈ బల్లలు, కుర్చీలు, ఈ భూమి, నక్షత్రాలు, చివరికి మన శరీరాలు, ఇవన్నీ కూడా ఎంతో స్థిరంగా అంచనా వేయగల మామూలు వస్తువులే కదా. కాని ఇవన్నీ దేంతో తయారయ్యాయి? అస్సలు అంచనాలకు అందని, ఎప్పుడూ గందరగోళంగా ఉండే ఆ చిన్న క్వాంటమ్ కణాలతోనే. ఒక అనిశ్చితమైన పునాది మీద ఇంతటి ఖచ్చితమైన, స్థిరమైన వాస్తవికత ఎలా ఏర్పడిందనేది భౌతిక శాస్త్రంలో ఇప్పటికీ ఒక పెద్ద అద్భుతం. ఈ వివరణను ముగించే ముందు ఒక మైండ్ బ్లాంక్ అయ్యే ప్రశ్న గురించి మనం ఆలోచిద్దాం. కేవలం మనం గమనించడం వల్లే ఒక చిన్న కణం తన ప్రవర్తనను పూర్తిగా మార్చుకోగలిగితే, మరి ప్రతిరోజు మనం చూస్తున్న ఈ అనంతమైన విశ్వం పరిస్థితేంటి? మనం చూస్తున్నాం కాబట్టే ఈ విశ్వమిలా ఖచ్చితంగా ఘనంగా కనిపిస్తోందా? అసలు మనం చూడనప్పుడు ఈ విశ్వం ఏ స్థితిలో ఉంటుంది? ఆలోచించండి. క్వాంటమ్ మెకానిక్స్ అనేది కేవలం ఒక సైన్స్ మాత్రమే కాదు, అది మన వాస్తవికతనే ప్రశ్నించే ఒక ఫిలాసఫీ. భవిష్యత్తులో ఇలాంటి మరొక ఆసక్తికరమైన వివరణతో మళ్ళీ కలుద్దాం.